Hi students, welcome to Principles of Management subject. In this subject, we are going to discuss about second unit. In that unit, in the last previous classes, we have discussed about definition of planning, nature of planning, importance of planning. In this class, we are going to discuss about various types of plans and levels of planning. Dear students, జీవితంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు మనం తప్పనిసరిగా ప్రణాళికలు అనేది వేసుకోవాలి. సో వ్యాపారానికి వచ్చేటప్పటికల్లా వివిధ రకాల ప్లాన్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అనే ఈ టాపిక్ కింద మనం 6 రకాల ప్లాన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. 1 స్ట్రాటజిక్ ప్లాన్, 2 టాక్టికల్ ప్లాన్, 3 ఆపరేషనల్ ప్లాన్. ఇంకా మిగతా 3 కూడా ఇంపార్టెంటే. ఓకే, ఫైనాన్షియల్ ప్లాన్, తర్వాత గ్రోత్ ప్లాన్, కాంటింజెన్సీ ప్లాన్. రైట్ స్టూడెంట్స్, ఫైనాన్షియల్ ప్లాన్, కాంటింజెన్సీ ప్లాన్, గ్రోత్ ప్లాన్, ఇట్లా 6 టైప్స్ ఉన్నాయి. వాటిని వివిధ రకాల లెవెల్స్ లో, అంటే టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్లో ఎట్లా ఏ ప్లాన్స్ ఉపయోగిస్తారనే విషయాన్ని మనం కూడా డిస్కస్ చేస్తాం. అది సెకండ్ టాపిక్. సో మొదటి టాపిక్ లో భాగంగా వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ bear with me, have patience and concentrate on the class. Thank you. Now we are going to move to discuss about various types of plans. Right? I will share the file now. So this is the file, my dear students, types of plans. I hope all the people are seeing this. Right? Types of plans. So types of plans lo strategic plans, tactical plans. డియర్ స్టూడెంట్స్, స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మక, టాక్టికల్ అన్న కూడా వ్యూహాత్మకనే. ఇది దీర్ఘకాలిక ప్లాన్లకు సంబంధించి స్ట్రాటజిక్ అంటాము. అదే మధ్యకాలిక సంబంధించిన ప్లాన్లకు టాక్టికల్ అంటాము. అదొక్కటే తేడా. మూడోది ఏమన్నాము, ఆపరేషనల్ ప్లాన్. అంటే కింది స్థాయిలో ఉద్యోగులు అమలు పరచడానికి సంబంధించిన ప్లాన్ అది. ఓకే, ఇవి చాలా రకాలుగా ఉన్నాయి. సింగిల్ యూజ్ ప్లాన్స్ అంట, స్టాండింగ్ ప్లాన్స్ అంట. ఇవి మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. తర్వాత 4వది కాంటింజెన్సీ ప్లాన్స్. అది ఏమి అనేది చూద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ సంబంధించింది. ఫైనాన్షియల్ ప్లాన్స్, ఆర్థిక పరమైన ప్రణాళికలు. గ్రోత్ ప్లాన్స్, అభివృద్ధికి సంబంధించినవి. సో ఈ ప్లాన్స్ గురించి మనము సింపుల్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం స్టూడెంట్స్. సో నెంబర్ 1 ఏమనుకున్నాము, వ్యూహాత్మక. ఈ రెండు కూడాను వ్యూహాత్మక ప్లాన్లే, స్ట్రాటజిక్ కానీ టాక్టికల్ కానీ. ఏమంటే ఈ రెండింటికి మధ్య తేడా, స్ట్రాటజిక్ అంటే లాంగ్ టర్మ్, దీర్ఘకాలిక ప్రణాళికలు. టాక్టికల్ అంటే మధ్యకాలిక ప్రణాళికలు. దట్స్ ఆల్. దెన్ వాట్ అబౌట్ ఆపరేషనల్? ఇది స్వల్పకాలిక. మరి ఎక్కడ ఎవరు ఉపయోగిస్తారు సార్ వీటిని అంటే, రైట్, లాంగ్ టర్మ్ ప్లాన్ దట్ డిఫైన్ ద ఓవరాల్ డైరెక్షన్ అండ్ గోల్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. డియర్ స్టూడెంట్స్, లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఎవరు ఉపయోగిస్తారు అంటే, ఇది ఏం తెలియజేస్తుంది అంటే, ఓవరాల్ డైరెక్షన్, సంస్థ ఎటువైపు వెళ్ళాలి, సంస్థ యొక్క లక్ష్యాలు ఏంటి అనే దానిపైన ఆధారపడే స్ట్రాటజిక్ ప్లాన్స్ ఉంటాయన్నమాట. ఓవరాల్ గా ఇవి ఎవరు డిసైడ్ చేస్తారు అంటే, ఇగో టాప్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ ఎవరు ఉంటారు అనేది మేము ఆల్రెడీ డిస్కస్ చేసాము. మీకు అర్థం కాకపోతే లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి చదవండి, అక్కడ తెలుస్తుంది. రైట్, అమెజాన్ strategy to expand its cloud computing division, Amazon Web Services, AWS, to dominate the global cloud services market. అమెజాన్ యొక్క వ్యూహం దీర్ఘకాలంలో ఏమంటే, క్లౌడ్ కంప్యూటింగ్ ను ఎక్స్పాండ్ చేయాలనేది అనమాట. ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సర్వీసెస్ ను అందరికీ అందించి ఆ మార్కెట్ లో ఏది క్లౌడ్ కంప్యూటింగ్ డివిజన్ లో తన యొక్క సుపీరియారిటీ చూపించుకోవాలనే స్ట్రాటజీ అమెజాన్ అనమాట. ఓకే, దెన్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? వాట్ డూ యూ మీన్ బై దట్? క్లౌడ్ కంప్యూటింగ్ అది సాఫ్ట్వేర్ రిలేటెడ్. ఓకే, డాటా స్టోరేజ్ కి సంబంధించి. రైట్, ఐ షల్ క్లోజ్ దిస్. సో క్లౌడ్ కంప్యూటింగ్
What do you mean? Cloud computing paradigm for enabling network access to a scalable and elastic pool of shareable physical or virtual resources with self-service center. సో కంప్యూటింగ్ మొత్తం ఓవరాల్ గా నెట్వర్క్ యాక్సెస్ కి సంబంధించింది మై డియర్ స్టూడెంట్స్. అది డీటెయిల్ గా మరి ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. సో చెప్పాను కదా, స్ట్రాటజిక్ అంటే దీర్ఘకాలిక, టాక్టికల్ అంటే మధ్యకాలిక. ఓకే, ఏం చేస్తుంది ఇక్కడ ఈ టాప్ లెవెల్ మేనేజర్లు డిసైడ్ చేసిన గోల్స్ కావచ్చు లేదా మార్గనిర్దేశకాన్ని అమలు పరచడంలో టాక్టికల్ ప్లాన్స్ హెల్ప్ చేస్తాయి. ఇది ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారంటే మిడిల్ లెవెల్ మేనేజర్స్, అంటే ప్రొడక్షన్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, ఇట్లాంటి వాళ్ళు. ఓకే, మీడియం టర్మ్ ప్లాన్ దట్ ట్రాన్స్లేట్ స్ట్రాటజిక్ ప్లాన్స్ ఇంటూ యాక్షనబుల్ గోల్స్ ఫర్ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్ ఆర్ యూనిట్స్. చెప్పాను ఆల్రెడీ మీకు, ప్రొడక్షన్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, వీళ్ళు థింకింగ్ ఉంటుంది. ఓకేనా, టాప్ లెవెల్లో థింక్ చేసిన వాటిని అమలు పరుస్తారు అనమాట. యాక్షనబుల్ గోల్స్ అంటే అమలు పరిచే లక్ష్యాలుగా మారుస్తారు. సో ఆ రకంగా చేసే ప్లాన్లనే టాక్టికల్ ప్లాన్స్ అంటాము. ఇవి స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ స్థాయిలో జరుగుతాయి అన్నమాట. ఏంటి డిపార్ట్మెంట్స్ అంటే ఉత్పత్తి చేసే డిపార్ట్మెంటు, డబ్బులు అందించే డిపార్ట్మెంటు, ఉత్పత్తి చేసిన తర్వాత వస్తువులను మార్కెటింగ్ చేసే డిపార్ట్మెంటు. ఈ మూడింటికి వ్యక్తులు అవసరం అవుతారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్, ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్. అట్లా ఎగ్జాంపుల్ ఏంటి, స్టార్బక్స్ అనేది ఒక కంపెనీ introducing new regional product lines to cater to local taste as part of its market expansion strategy. Starbucks, what do you mean by Starbucks? Starbucks అనేది ఏంటి అనేది మీకు తెలిస్తే ఆ టాక్టికల్ ప్లాన్ ఎట్లా ఉపయోగించారు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. స్టార్బక్స్ కాఫీ అందించేది. సో స్టార్బక్స్ అనేది చూద్దాం ఒకసారి, వెబ్సైట్కి వెళ్ళే చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏమంటే డైరెక్ట్గా ఆన్లైన్లో ఒక అడ్వాంటేజ్ ఏమంటే మీకు డైరెక్ట్గా కంపెనీలను చూపించు. అకాడమిక్గా కాబట్టి మనం ఏం కమర్షియల్గా ఉపయోగించుకోవట్లేదు కాబట్టి డ్రింక్స్, ఫుడ్, మర్చెండైజ్, కాఫీ అట్ హోమ్, ఇట్లా వీటికి సంబంధించింది అనమాట. ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ కాఫీ బ్రీవింగ్. ఓకే, సో ఆ రకంగా రైట్, స్టార్బక్స్ కంపెనీ మీడియం టర్మ్ ప్లాన్స్ డిపార్ట్మెంట్ వైజ్ ఇంట్రడ్యూస్ చేసి సక్సెస్ సాధించడానికి సంబంధించింది అది టాక్టికల్ ప్లాన్స్ అంటే. సో ఆ రకంగా న్యూ రీజనల్ ప్రోడక్ట్స్ అంటే ప్రాంతాల వారీగా ప్రోడక్ట్ లైన్స్ ను ఇంట్రడ్యూస్ చేసి మార్కెట్ చేసి, అంటే ప్రాంతాల వారీగా రకరకాల టేస్ట్లు ఉంటాయి, ఆ టేస్ట్ల వారీగా వాళ్ళకు వస్తువులు అందించి తన యొక్క మార్కెట్ను ఎక్స్పాండ్ చేసుకునే వ్యూహాన్ని మనం టాక్టికల్ ప్లాన్ కింద ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక ఆపరేషనల్ ప్లాన్స్. డియర్ స్టూడెంట్స్, మీకు స్ట్రాటజిక్, టాక్టికల్, ఆపరేషనల్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. స్ట్రాటజిక్ టాప్ లెవెల్లో డిసైడ్ చేస్తే, టాక్టికల్ మిడిల్ లెవెల్లో, ఆపరేషనల్ లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ ఈ లెవెల్లో ఉంటుంది. అంటే ఇవి షార్ట్ టర్మ్ అనమాట, స్వల్పకాలిక లక్ష్యాలు, ఏ రోజుకు ఆ రోజు చేసే పనులకు సంబంధించిన ప్లాన్లు అనమాట. షార్ట్ టర్మ్ డీటెయిల్ ప్లాన్స్ అవుట్లైనింగ్ డే టు డే యాక్టివిటీస్ టు అచీవ్ టాక్టికల్ అండ్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్. చూడండి ఏమంట, టాప్ లెవెల్ మేనేజర్లు పండిన స్ట్రాటజిక్ ప్లాన్ల ఆధారంగా, మిడిల్ లెవెల్ మేనేజర్లు పండిన టాక్టికల్ ప్లాన్ల ఆధారంగా లోవర్ లెవెల్ అధికారులు లేదా సిబ్బంది అంతా అమలు పరుస్తారు. ఏ రోజుకు ఆ రోజు వాళ్ళ యొక్క ప్లాన్లను అమలు పరచడానికి సంబంధించింది. ఎగ్జాంపుల్ చూడండి, మెక్డొనాల్డ్ షెడ్యూలింగ్ ఎంప్లాయీ షిఫ్ట్స్ అండ్ స్ట్రీమ్ లైనింగ్ కిచెన్ ఆపరేషన్స్ టు ఇంప్రూవ్ సర్వీస్ స్పీడ్. అంటే మెక్డొనాల్డ్ అనేది ఫుడ్ సర్వీస్ కంపెనీ అన్నమాట. ఇది వాళ్ళ సేవల్లో వేగాన్ని పెంచడానికి ఉద్యోగులను షిఫ్ట్, అంటే 8 అవర్స్ అంటే ఒక షిఫ్ట్ ఏముంటుంది, ఒక షిఫ్ట్ 8 అవర్స్, ఇంకో షిఫ్ట్ 8 అవర్స్, అంటే మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. దానివల్ల ఏమవుతుంది, ఒకరే 16 అవర్స్ కష్టపడడానికి 8 అవర్స్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకొక షిఫ్ట్ లో ఎంప్లాయీస్ రావడానికి ఎంత తేడా ఉంది, ఫ్రెష్ గా వస్తారు. హాస్పిటల్లో కూడా అంతే, 3 షిఫ్ట్స్ ఉంటాయి, 8+8+8. ఎందుకు, 24 అవర్స్ కాబట్టి హాస్పిటల్ అంటే, ఎందుకంటే ఎమర్జెన్సీ కాబట్టి.
దానివల్ల ఏమవుతుంది, అలసిపోరు కాబట్టి స్పీడ్గా డెలివరీ ఉంటుంది. ఓకేనా, సర్వీస్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆ రకంగా ఆపరేషనల్ ప్లాన్స్ ను డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆపరేషనల్ ప్లాన్స్ చాలా రకాలుగా ఉన్నాయి. ఒకటి సింగిల్ యూజ్ ప్లాన్స్, యూజ్ ఫర్ వన్ టైం ప్రాజెక్ట్ ఆర్ యాక్టివిటీ. కేవలం ఒకసారి, ఎగ్జాంపుల్ మనం సిరంజ్ తెలిసే ఉంటుంది మీకు. ఒకసారి ఇంజెక్షన్ వేయించుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, త్రో అవుట్, అంటే యూజ్ అండ్ త్రో టైప్ లో, పెన్ను లాగా. పెన్ను కూడాను యూజ్ అండ్ త్రో టైప్ పెన్స్ ఉంటాయి. అట్లనే సిరింజెస్ కూడా అలానే. సింగిల్ యూజ్ ప్లాన్స్ అంటే ఒకసారి మాత్రమే ప్రణాళికను మనము ఉపయోగించుకుంటాము, తర్వాత దాన్ని మానేస్తాము. రైట్. ఎగ్జాంపుల్, యాపిల్ లాంచింగ్ ఏ వన్ టైం ప్రమోషనల్ క్యాంపెయిన్ ఫర్ ఏ న్యూ ఐఫోన్ మోడల్. ఒక్కసారి ఒక కొత్త ఐఫోన్ మోడల్ ను పరిచయం చేయడానికి ప్రమోషన్ క్యాంపెయిన్ యాపిల్ ఇంట్రడ్యూస్ చేసింది అనుకో, అది ఒకసారి మాత్రమే అనమాట, ఆ ప్రోడక్ట్ కి తగ్గట్టుగా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సింగిల్ యూజ్ ప్లాన్స్. రైట్. స్టాండింగ్ ప్లాన్స్, ఇవి పర్మనెంట్ గా ఉంటాయి, కంటిన్యూగా కొత్త ప్రోడక్ట్స్ కి పాత ప్రోడక్ట్స్ కి ఉంటాయి. అవేంటంటే ఒకటి పాలసీస్. డియర్ స్టూడెంట్స్, పాలసీలు అన్నా ప్రొసీజర్స్ అన్నా విధానాలు అని అర్థము. పాలసీస్ అంటే ఇవి దీర్ఘకాలిక విధానాలకు సంబంధించి, ప్రొసీజర్స్ అంటే స్వల్పకాలిక విధానాలను అమలు పరచడానికి సంబంధించి. సో జనరల్ గైడ్ లైన్స్ ఫర్ డెసిషన్ మేకింగ్ అంటే ఏమి, సాధారణ మార్గదర్శకాలు దేనికోసం, నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని పాలసీలు అంటారు. మరి ప్రొసీజర్స్ అంటే స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ రొటీన్ టాస్క్. ఏ రోజుకు ఆ రోజు దైనందిన జీవితంలో రొటీన్ గా చేసే పనులు ఎలా, ఒక పని చేసిన తర్వాత ఇంకొక పని ఎలా చేయాలి అని సూచనలు అందించే విధానాన్నే మనం ప్రొసీజర్స్ అంటారు. ఓకే. పాలసీస్ సంబంధించి గూగుల్ హెచ్ఆర్ పాలసీ, ఇక్కడ ప్రొసీజర్ సంబంధించి టొయోటా స్టాండర్డైజ్ ప్రాసెస్ ఫర్ క్వాలిటీ కంట్రోల్. ఇవి రెండు ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్. సో పాలసీ జనరల్ గైడ్ లైన్ ఎగ్జాంపుల్ చూడండి. గూగుల్ హెచ్ఆర్ పాలసీ ఏమంటే డైవర్సిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం. అదేవిధంగా ఈక్విటబుల్ వర్క్ ఫోర్స్ అంటే మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, సమానమైన హక్కులు. ఎవరు అది, మొబైల్ మీరు టచ్ చేయదండి అంటే టచ్ చేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా ఐ రిక్వెస్ట్ యూ నాట్ టు టచ్ మొబైల్స్. సైలెంట్ గా మొబైల్ పెట్టుకొని విన్నాను అంతే మీరు. ఓకే. ఓకే, ఇప్పుడు టచ్ చేసినా ఏం కాదు. రైట్. ఓకే స్టూడెంట్స్, జనరల్ గైడ్ లైన్స్ తర్వాత ప్రొసీజర్, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ రొటీన్ టాస్క్ అంటే ఏమి, టొయోటా స్టాండర్డైజ్ ప్రాసెస్ ఫర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్. ఉత్పత్తి చేసే మెషిన్ల వద్ద ఏ రోజుకు ఆ రోజు నాణ్యతను చెక్ చేయడానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, దేని తర్వాత ఏది చెక్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ మనం ప్రొసీజర్ గా చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత రూల్స్ అన్నమాట. రూల్ అంటే ఎగ్జాంపుల్, మీరు కాలేజీకి వస్తున్నారు, డైలీ కాలేజీకి వస్తున్నారు. ఆల్ స్టూడెంట్స్ మస్ట్ కమ్, ఆల్ స్టూడెంట్స్ మస్ట్ కమ్ యూనిఫామ్, ఇన్ యూనిఫామ్ అన్నాం అనుకో, మీరు యూనిఫామ్ లో రావాలంటే ఒక స్టాండర్డ్ రూల్ అన్నమాట. అది స్టాండర్డ్ ప్లాన్ అన్నా, స్టాండర్డ్ అంటే పర్మనెంట్ గా ఉండేటివి అని అర్థం ఇవి. సో రూల్ అంటే ఏమి, చూడు, స్పెసిఫిక్ రెగ్యులేషన్ దట్ మస్ట్ బి ఫాలోడ్. కాలేజ్ విషయంలో యూనిఫామ్ వేసుకొని రామని చెప్పడము. అదే వాల్మార్ట్ చూడండి, ఇది వాల్మార్ట్ అనేది ఒక దైనందిన మామూలుగా ఏమంటాము, ఆ, ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలకు సంబంధించిన సరుకులు అమ్మడానికి సంబంధించిన ఒక కంపెనీ అన్నమాట అది. రైట్. వాల్మార్ట్ స్ట్రిక్ట్ రిటర్న్ అండ్ రీఫండ్ పాలసీ ఫర్ కస్టమర్ టు ఎన్ష్యూర్ స్మూత్ ఆపరేషన్స్ అంటే ఏమి, ఏదైనా ఒక వస్తువు నచ్చలేదనుకో కన్జ్యూమర్స్ కు, అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, స్ట్రిక్ట్ రిటర్న్ అండ్ రీఫండ్ పాలసీ. తప్పనిసరిగా అది సాటిస్ఫై కాకపోతే వాళ్ళకు దాన్ని వెనక్కి తీసుకొని డబ్బును వెనక్కి ఇచ్చే పాలసీ అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, కస్టమర్లు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్లకు నచ్చని ప్రోడక్ట్ వెనక్కి తీసుకోవడము, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ను వెనక్కి ఇవ్వడము, లేదంటే ఇంకొక వస్తువుతో రీప్లేస్ చేయడం. ఆ రకంగా మనం రూల్స్ పెట్టుకున్నాం అనుకో, కస్టమర్లు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యేది ఉండదు అనమాట. అట్లా. సో నెక్స్ట్ కాంటింజెన్సీ ప్లాన్స్. డియర్ స్టూడెంట్స్, ఇవి ఆపదలో ఆదుకునేవి లేదా బ్యాకప్ ప్లాన్స్ అంటారు. ఇవి అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి ఎప్పటికప్పుడు. అలాంటి సిచ్యువేషన్లను
ఎదుర్కోవడానికి ఉపయోగించే ప్లాన్లనే కాంటింజెన్సీ ప్లాన్స్ అంటారు. ఎగ్జాంపుల్ టెస్లా అనేది మీకు తెలిసే ఉంటుంది, ఎలాన్ మస్క్ కంపెనీ. సో బ్యాటరీలు ఉత్పత్తి చేసే కంపెనీ టెస్లా. స్పేస్లో కూడా ఉంది ఇది. ఓకే. ఏదైనా అనుకోని అవాంతరాల వలన వస్తువులను డెలివరీ చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, అంటే మనం సరుకులు కంపెనీల నుంచి తెప్పించుకునేటప్పుడు ఉత్పత్తి చేయడానికి ఏదైనా అవాంతరాలు జరిగి సరుకు రాలేదనుకోండి, అప్పుడు వేరే సప్లయర్స్ నుంచి తెచ్చుకోవడం అన్నమాట. అంటే ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలని అర్థం. కాబట్టి ఎప్పుడు కూడా మనం వ్యాపారంలో ఏ ఒక్కరి మీద ఆధారపడకూడదు అని తెలియచేయడం ఇక్కడ. యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ సింగిల్ పర్సన్. కాబట్టి ప్రత్యామ్నాయం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఒక సప్లయర్ మనకు సరుకు అందించడానికి ఇబ్బంది పడుతున్నాడు, లేదా ఒక సప్లయర్ నుంచి సరుకు రాలేదు అని తెలిసిందనుకోండి, మనం ఖచ్చితంగా ప్రత్యామ్నాయ సరఫరాదారులు వేరే సప్లయర్స్ నుంచి మనం ముందుగానే ప్లాన్ చేసుకొని రెడీగా మీరు పంపించండి అని పెట్టుకోవాలి. దాన్నే బ్యాకప్ అంటాం, బఫర్ అంటాం. అంటే అంటే ఒక కంప్యూటర్ ఉంది ఆల్రెడీ, ఆ కంప్యూటర్ ఎప్పుడైనా చెడిపోవచ్చు అనుకున్నప్పుడు ఇంకో కంప్యూటర్ రెడీగా పెట్టుకోవడాన్ని బఫర్ అంటాం. బఫర్. సో ఆ రకంగా బ్యాకప్ ప్లాన్స్ ఉండాలి అనుకోని సిచ్యువేషన్లు ఎదుర్కోవడానికి. రైట్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్లాన్స్. డియర్ స్టూడెంట్స్, ప్లాన్స్ రిలేటెడ్ టు అలొకేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. సో ఆర్థిక పరమైన అంశాలకు కూడాను ప్రణాళికలు ఉండాలి. ఏమంట, డబ్బులు సేకరిస్తాము, సేకరించే వాటిని మళ్ళీ తిరిగి సంస్థలో పెట్టుబడిగా పెట్టాలి. ఓకేనా? అంటే డబ్బు వసూలు చేస్తాము, వాటాదారుల నుంచి కావచ్చు, లేదంటే బ్యాంకుల నుంచి కావచ్చు, లోన్లు తెచ్చుకుంటాము, దాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలి. దానికి సంబంధించిన ప్లాన్స్ ని ఫైనాన్షియల్ ప్లాన్స్ అంటారు. ఓకే, చూడండి. కోకోకోలాస్ యాన్యువల్ బడ్జెట్ ప్లానింగ్ టు ఆప్టిమైజ్ మార్కెటింగ్ స్పెండ్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్. అంటే మార్కెటింగ్ లో తక్కువ ఖర్చు పెట్టి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి వస్తువులను మంచి లాభాలు సంపాదించడానికి ఫైనాన్షియల్ ప్లాన్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఇక లాస్ట్ వన్, గ్రోత్ ప్లాన్ స్టూడెంట్స్. అంటే డియర్ స్టూడెంట్స్, సంస్థ అంటే ప్రాఫిటే కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా ఇంపార్టెంటే. వ్యాపారాన్ని విస్తరించాలి. సో విస్తరించడానికి ఉపయోగపడే ప్రణాళికలనే మనం గ్రోత్ ప్లాన్స్ అంటాము. సో ప్లాన్స్ ఫోకసింగ్ ఆన్ ద ఎక్స్పాన్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అంటే ఏంటి ఎక్స్పాన్షన్ అంటే? ఎగ్జాంపుల్, అనంతపూర్లో నువ్వు ఒక బ్రాంచ్ ఓపెన్ చేసినావు, బిజినెస్ బాగా జరుగుతుంది. సో అనంతపూర్లోనే మరొక బ్రాంచ్, అంటే అనంతపూర్లో టవర్ క్లాక్ తో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసావు, ఇప్పుడు బస్ స్టాండ్ తో ఒకటి ఓపెన్ చేస్తావు, ఇంకోటి రామ్నగర్ తో ఇంకొకటి ఓపెన్ చేస్తావు. ఓకేనా? ఇంకొకటి ఆర్డిటీతో అంటే బెంగళూరు రోడ్డుకు అక్కడ ఒకటి ఓపెన్ చేస్తావు. అది ఎక్స్పాన్షన్ అంటే. సో గ్రోత్ ప్లాన్స్ కూడా ఇంపార్టెంటే మై డియర్ స్టూడెంట్స్. సో ఆ రకంగా ప్లానింగ్ లో మనకు వివిధ రకాల ప్లాన్లు ఉంటాయి. ఊబర్ తెలిసే ఉంటుంది. ఊబర్ ఎక్స్పాండింగ్ ఇట్స్ రైడ్ హెయిలింగ్ సర్వీసెస్ ఇంటూ న్యూ ఇంటర్నేషనల్ మార్కెట్స్ టు ఇంక్రీజ్ గ్లోబల్ మార్కెట్ షేర్. ఊబర్ అనేది మీకు తెలిసే ఉంటుంది, ట్యాక్సీలు, ఆటోలు ఏమంటాము, బాడుగకు మనము హైర్ చేయడంలో మధ్యవర్తిగా ఉంటుంది. ఈ ఊబర్ ఏం చేస్తుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడాను ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తో ఓనర్స్ తో కాంటాక్ట్ అయ్యి ఎక్కడికక్కడ సిటీస్ లో ఈ ఊబర్ యొక్క బిజినెస్ ను ఎక్స్పాండ్ చేసుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేయడానికి సంబంధించిన దాన్ని మనం గ్రోత్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా 6 రకాల ప్లాన్లు ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్. సో 6 రకాల ప్లాన్లు కూడా ఇంపార్టెంటే, మన దైనందిన జీవితంలోనూ ఉపయోగించవచ్చు, వ్యాపారంలో కూడా ఉపయోగించవచ్చు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్లాస్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.